హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ చూస్తే, నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితా కూడా అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. సో దీని గురించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ మంగళవారం వెల్లడించనుంది. అభ్యర్థులకు మార్కులతో కూడిన జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించనుంది. ఈ మేరకు ఇప్పటికే టీజీపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. సో నెక్స్ట్ చూద్దాం. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన, అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు, 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం, ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి అంటూ ఇచ్చారనమాట. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో సబ్జెక్టుల వారీగా మార్కులు పొందుపరిచింది. సోమవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 1 అభ్యర్థుల ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు అంటూ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు కమిషన్ సభ్యులు అమీరుల్లా ఖాన్ తదితరులు దీనిలో పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో సబ్జెక్టుల వారీగా మార్కులు అందుబాటులో ఉంటాయని వెంకటేశం తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలని, ఆ తర్వాత మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంట్రీ చేసి మార్కులను చూసుకోవచ్చని వివరించారు. ఈ జాబితాను డౌన్లోడ్ చేసుకొని తదుపరి నియామక ప్రక్రియ కోసం భద్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా మనకి ఇక్కడ రీకౌంటింగ్ దరఖాస్తులు ఆన్లైన్లోనే అంటూ కూడా ఇచ్చారు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో నిబంధనల మేరకు అభ్యర్థులు మార్కుల పునః లెక్కింపు రీకౌంటింగ్ కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టు రీకౌంటింగ్ కోసం 1000 రూపాయల చొప్పున ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఆఫ్లైన్ దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోం. రీకౌంటింగ్ ముగిసిన తర్వాత పరీక్షకు హాజరైన అభ్యర్థులందరి మార్కులను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తాం. జనరల్ ర్యాంకు జాబితాను ప్రకటించి మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తాం. అభ్యర్థులు అవసరమైన ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. హైకోర్టు అనుమతితో ప్రధాన పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలను కోర్టు ఆదేశాల మేరకు ప్రకటించలేదు. మార్కులు తెలుసుకోవడంలో ఏమైనా సందేహాలుంటే 04023542184 ఇంకా 04023542187 నెంబర్లలో లేదా helpdesk@tspsc.gov.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అంటూ ఇచ్చారు. ప్రధాన పరీక్షలో అనర్హతకు, తిరస్కరణకు గురైన వారికి మార్కుల మెమోలు జారీ చేయబోం. అలాంటి అభ్యర్థులు చెల్లించినటువంటి ఫీజును ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు అంటూ ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా పరీక్ష నిర్వహించిన ఏడాదిలోపే అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టులకు పరీక్షల నిర్వహణ నుంచి మార్కుల వెల్లడి వరకు మొత్తం ప్రక్రియను టీజీపీఎస్సీ ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోగానే మార్కులను వెల్లడించాలని తొలుత నిర్ణయించిన సమగ్ర మూల్యాంకనం కోసం 20 రోజులు ఆలస్యమైంది. టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19వ తేదీన గ్రూప్ 1 ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలు రాసేందుకు అర్హత పొందారు. వీరిలో 21,093 మంది అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన ప్రధాన పరీక్షలు రాశారు.
జవాబు పత్రాల మూల్యాంకనం నవంబర్ 2వ వారంలో ప్రారంభమైంది. అర్హత పరీక్ష ఇంగ్లీష్లో వచ్చినవి వీటితో సహా సబ్జెక్టుల వారీగా మార్కులను తాజాగా ప్రకటించారు. అర్హత పరీక్ష కాకుండా మిగతా 6 సబ్జెక్టుల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించనున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా జనరల్ ర్యాంక్ జాబితాకు 20 రోజులు అంటూ కూడా ఇచ్చారు. మార్కులపై అభ్యర్థులకు అనుమానాలు ఉంటే గనక రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనరల్ ర్యాంకు జాబితా వెల్లడించనున్నారు. ఇందుకు 20 రోజులు పట్టే అవకాశం ఉంది. జనరల్ ర్యాంకు జాబితా మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుంది. సోమవారం మార్కుల వెల్లడి అనంతరం కొంత సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఒక్కోసారి 20,000 మంది మార్కులను తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్పై ఒత్తిడి ఏర్పడింది. ఓటీపీ రావడంలో ఆలస్యమైంది. అయితే 2 గంటల వ్యవధిలోనే పరిస్థితి కొలిక్కి వచ్చింది అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనకి తేజస్వినికి 532.5 మార్కులు, మరికొందరికి 500కు పైగా. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల వెల్లడితో పోస్టులపై అంచనాల్లో అభ్యర్థులు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.